ఈరోజు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానో అయితే మీతో షేర్ చేస్తున్నాను. నిన్నటి ఎగ్ పులుసు అయితే కొంచెం ఉందనమాట. ఎగ్స్ అయితే లేవు. అందుకని ఇప్పుడు ఎగ్స్‌ని బాయిల్ చేసి అయితే ఆ పులుసులో యాడ్ చేసేస్తాను. దాంతో పాటు అయితే బీరకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే వైట్ రైస్ కూడా కుక్ అవుతూ ఉంది. బీరకాయ కర్రీలో అయితే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని అయితే మగ్గిచ్చేసుకుంటాను. ఈ లోపల అయితేనేమో ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. వాటి పైనటువంటి తపకైతే తీసుకొనొచ్చేసాను. ఆ పులుసులో అయితే ఘాట్లు పెట్టేసి ఎగ్స్‌ని యాడ్ చేసేసి ఇంకొక 5-10 మినిట్స్ అయితే కుక్ చేస్తాననమాట. అప్పుడు ఎగ్ పులుసు అయితే కూడా రెడీ అయిపోతది. బీరకాయ కర్రీ అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంది. ఇంకొక సైడ్ అయితే వాషింగ్ నుంచి బట్టలు కూడా వచ్చాయన్నమాట. వాటన్నిటిని అయితే నీట్‌గా మలిచి పెట్టేసుకున్నాను. ఈ లోపలైతే బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా అయితే తీసేసి ఒక బౌల్‌లో పెట్టేసుకొని వచ్చేటువంటి గిన్నెలన్నిటిని అయితే నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకుంటాను. ఈ కడగడం కూడా అయిపోయిందనమాట. కిచెన్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఈ రోజుటికైతే మా లంచ్ చాలా సింపుల్‌గా అయిపోయింది.